చలి ఎక్కువగా ఉండటం వల్ల శారద తట్టుకోలేక దుప్పటి కప్పుకొని ఇంటి బయటకొస్తుంది. అక్కడే చలిమంట వేసుకుని శారద భర్త ప్రసాద్ ఉంటాడు. శారదను చూసి నవ్వుతున్న ప్రసాదు, రా శారదా రా, మొగుళ్లకు భయపడని ఆడవాళ్లంతా ఈ చలికి గజగజ వణికిపోవాల్సిందే. అందుకే మగాళ్ళకి ఈ చలికాలం అంటే చాలా ఇష్టం. ఇక ఆపుతారా? ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాను, చలికి తట్టుకోలేకపోతున్నాను. ఒక్క చలికాలంలోనే మేమీ చలిమంట గాచుకొని వెచ్చగా ఉంటాం. మిగిలిన రోజుల్లో మీరు మమ్మల్ని చలిమంటలా వాడుకుంటారు కదా. నా కోపం తెప్పించబాకండే, నిజంగా చెప్తున్నా, నా వల్ల కావట్లేదు. ఇద్దరు కోడళ్ళు ఇంట్లో ఉన్నారుగా, వాళ్ళని ఏదన్నా వేడిగా చేసి పెట్టమని అడగలేపోయావా? వాళ్ళిద్దరూ నేను ఏది అడిగినా వెంటనే తెచ్చి ఇవ్వగలరు, కానీ నేనే వాళ్ళని ఏది అడగలేకపోతున్నాను. ఏమైంది? ఎందుకని అడగలేకపోతున్నావు? ఈ మధ్య వాళ్ళిద్దరూ పోటీ పడి నా మీద ప్రేమ నొలకబోతున్నట్టు అనిపిస్తుంది. నా దగ్గర మంచి మార్కులు పొందాలని తహతహలాడిపోతున్నట్టు అనిపిస్తుందండి. వాళ్ళు ఏం చేసినా నేను పొగిడితే చాలు ఇంకొకరు మొహం మాడిచేస్తున్నారు. అంటే ఎలాగా? కాస్త వివరంగా చెప్పు. పెద్ద కోళ్ళ మెకని పొగిడితే చిన్నది అంజలికి నచ్చట్లేదు, మొహం తిప్పుకుంటా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అత్తవయ్యుండి ఆళ్ళని కలపాల్సింది పోయి అలా గొడవ పడుతున్నారని సంతోషంగా చెప్తావే, దీన్నే సునకానందం అంటారు. వాళ్లలో వాళ్ళకి గొడవ పెట్టి నువ్వు ఆనందపడాలని అనుకుంటున్నావా? అబ్బా, అది కాదండి, మళ్ళీ వాళ్లే కలిసిపోతారని చూస్తున్నాను. అలా శారదా ప్రసాదు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దుప్పటి తీసుకుని పెద్ద కోడలు అనామిక వస్తుంది. అత్తయ్యా, అత్తయ్య, మీరిక్కడున్నారా? మీకోసమని దుప్పటి తీసుకొచ్చాను. చాలా చలిగా ఉందని అన్నారు కదా, అందుకే నా దుప్పటి కూడా తీసుకొచ్చాను. నా దుప్పటి కూడా కప్పుకోండి అత్తయ్య, కాస్త మీకు చలి తగ్గుతుంది. అట్టాగా అనామిక, ఎటగివు అంటూ అనామిక తెచ్చిన దుప్పటి కూడా కప్పుకుంటుంది శారద. ఇక అప్పుడే మరోవైపు నుంచి అంజలి వస్తుంది. అంజలి కూడా తన అత్తగారికి ఒక దుప్పటి తెస్తుంది. అత్తయ్య, మీకు ఈ దుప్పటి తీసుకొచ్చాను, ఇది కప్పుకుంటే చలి అనేది ఉండదు, వేసుకోండి అత్తయ్య. అరే, ఇప్పుడే అనామిక ఒక దుప్పటి తీసుకొచ్చి ఇచ్చిందిలే అమ్మా, సరిపోతుంది. నీకంటే ముందే నేను దుప్పటి తెచ్చాను, ఇక అత్తయ్యకి మరొక దుప్పటి అవసరం ఉండదులే అంజలి, వెళ్ళి ఆ దుప్పటి నువ్వే కప్పుకో. అలా అనామిక చెప్పటంతో అంజలికి కోపం వస్తుంది. ఆ కోపంతోనే వంటగదిలోకి వెళ్లిన అంజలి తన అత్తగారి కోసం వేడివేడి సూప్ చేసుకొని వస్తుంది. అత్తయ్య, ఇదిగోండి, ఈ సూప్ తాగితే చాలా అస్సలు తెలీదు, ఒకసారి తాగి చూడండి. అట్టాగే అంజలి, ఇట ఇవ్వు అంటూ ఆ సూప్ తాగుతుంది శారద. చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆ సూప్ తాగిన వెంటనే కాస్త వెచ్చగా కూడా ఉంటుంది. శారదకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమ్మాయి అంజలి, నిజంగా ఇది చాలా బాగుందమ్మా, వేడిగా కూడా ఉంది, దీన్ని రోజు నాకు చేసివ్వవు? అలాగే అత్తయ్య, మీకోసమని ఖచ్చితంగా చేసిస్తాను. అలా గర్వపడుతూ అంజలి చెప్తుంది. అనామిక వైపు చూసి నవ్వుతుంది అంజలి. ఇక అనామిక మాత్రం మౌనంగానే ఉంటుంది. ప్రసాద్ మాత్రం కోడళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటాడు. ఇక కోడళ్ళిద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్లిపోయిన తర్వాత శారదను చూసి, ప్రసాదు, నువ్వు చెప్పింది నిజమే శారదా, కోడళ్ళిద్దరూ పోటీపడి మరీ నీ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరిలో నీకెవరంటే ఇష్టం? నేనెవరిని ఇష్టపడడం లేదు, ఇద్దరిని సమానంగానే చూస్తాను. కాకపోతే పెద్ద కోడల అనామిక కాస్త పద్ధతిగా ఉంటది, పెద్దలపైన ప్రేమ చూపిస్తూ ఉంటది. చిన్న కోడల విషయంలో అది కాస్త తక్కువగా కనిపించుద్ది నాకు. కాని శారదా, తను నీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద కోడలు దుప్పటి మాత్రమే ఇచ్చింది, కాని చిన్న కోడలు దుప్పటితో పాటు సూపు కూడా చేసుకొచ్చి తెచ్చింది. అంటే తను నీపై ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తుందనేగా అర్థం. అది నిజమే. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు చెప్పండి, కానీ వాళ్ళిద్దరినీ అప్పుడప్పుడు పరీక్షించాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరికి తెలివితేటలున్నాయో, ఎవరు స్వార్థంగా ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుందండి. అయితే వాళ్ళకో పరీక్ష పెట్టచ్చుగా, అప్పుడు తెలిసిపోతుంది ఎవరు నిన్ను బాగా అభిమానిస్తున్నారో ఇట్టే తేలిపోద్ది. మంచి సలహా ఇచ్చారు. ఇక రేపే వారికి ఒక పరీక్ష పెడతాను, ఎవరు గెలుస్తారో చూస్తాను. అలా ప్రసాద్ శారదలు మాట్లాడుకుంటారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే దుప్పటి కప్పుకొని శారద చాలా వణిగిపోతూ కనిపిస్తుంది. చలికి తట్టుకోలేక సతమతమవుతూ ఉంటుంది. అయ్యో,
ఈ చలి చంపేస్తుందే. చలి వల్ల నేను పోయేలాగున్నాను. చలికాలం కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటే ఎంత బాగుండో. అత్తయ్య, ఏవైంది మీకు? ఎందుకు అలా వణికిపోతున్నారు? నా వల్ల కావడం లేదమ్మా. ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. ఈ చలిని భరించలేకపోతున్నా. అయితే నేనేదో ఒకటి చేస్తానుండండి అత్తయ్య. ఇంతలో అక్కడికి అనామిక కూడా వస్తుంది. అక్కడ అంజలి ఉండటంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అనామిక. కానీ శారదే కల్పించుకుని మాట్లాడుతుంది. చూడమ్మా అనామిక, నువ్వొచ్చావు కాబట్టి మీ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నా. అదేంటంటే, నేను రోజు ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. అందుకని మీరు ఈ చలి బారి నుంచి నన్ను కాపాడితే బాగుంటుందని అనిపిస్తుంది. మీరేం చేస్తారో చెయ్యండి. నాకు మాత్రం చలి ఇవ్వకూడదు. మీ ఇద్దరికి ఒకరోజు మాత్రమే సమయం ఇస్తున్నాను. ఈలోపు మీరు నాకు చలి లేకుండా చేశారంటే నేను చాలా సంతోషపడతాను. అయ్యో అత్తయ్య, ఈ సమయం కోసమే నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఈనాళ్లకు నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అమ్మ అంజలి, నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేసి నిరూపించుకో. అలాగే అత్తయ్య. అలా అంజలి అనటంతో మరోవైపు అనామిక ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇక శారద తన పెద్ద కోడల్ని చూస్తూ ఇలా అంటుంది. చూడమ్మా అనామిక, ఇదిగో నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. నీ తెలివితేటలని నిరూపించుకునే సమయం వచ్చిందమ్మా. అత్తయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. అలా అనటంతో శారదకు కాస్త అనుమానం వేస్తుంది. ఇక మరుసటి రోజు కోసం ఎదురు చూస్తుంది శారద. అనుకున్నట్టుగానే కోడళ్ళిద్దరూ తమ ప్రయత్నాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. శారదకు చలి లేకుండా చెయ్యాలన్నది వారి ధ్యేయం. అదేదో ప్రపంచ యుద్ధం అన్నట్లుంటుంది ఆ ఇంట్లో పరిస్థితి. ఇక మరుసటి రోజు రానే వస్తుంది. అప్పటి వరకు అంజలి బజారుకు వెళ్లి ఏవేవో వస్తువులు, బట్టలు తీసుకొస్తుంది. వాటిని తీసుకొచ్చి శారద ముందు ఉంచుతుంది. అత్తయ్య, ఇదిగోండి, ఇదే స్వెటర్. దీన్ని వేసుకుంటే చలి అస్సలు వేయదు. ఇక మీకోసం ఉన్ని దుస్తులు కూడా తీసుకొచ్చాను. ఇవి మీకు చలిని అసలు రానివ్వవు. ఇకపోతే మీరు వేడివేడిగా తాగడానికి సూపులు తీసుకొచ్చాను. ప్రతి పూట ఈ సూపిస్తూ ఉంటాను. దీనివల్ల మీకు చలి అనేది తెలియదు. చూసారా అత్తయ్య, నేనేంటో ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అవునమ్మా అంజలి, వీటిని వేసుకున్నాక చలి అనేది నా దరికే రాదనిపిస్తుంది. మంచిగా ఆలోచించావు తల్లి. నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు. ఇక మీరు మీ పెద్ద కోళ్ళు ఏం చేస్తుందో అడగండి అత్తయ్య. ఓ, అడుగుతానమ్మా, అడుగుతా. అమ్మ అనామిక, అనామిక, నేనేనమ్మా. చెప్పండి అత్తయ్య. అదేనమ్మా, నాకు చలి రాకుండా ఉండడానికి నువ్వేం ఆలోచించావు? బాగా ఆలోచించాను అత్తయ్య. ఇక చేయాల్సింది చేస్తాను అంటూ అనామిక పెరట్లోకి వెళ్లి మట్టి తీసుకొస్తుంది. పశువుల దగ్గర నుంచి పేడను తీసుకొస్తుంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కల్ని, ఆకుల్ని తీసుకొస్తుంది. వాటన్నింటినీ కలిపి తన ఇంటికి పూస్తుంది. చాలా మందంగా ఆ మట్టిని పూస్తుంది. అది చూసి అంజలి నవ్వుతుంది. అరే, అనామిక కాకకి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది. చూడండి ఏం చేస్తుందో. నేనేం పిచ్చిదాన్ని కాను అత్తయ్య. ఇక మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి. అట్టాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. అలా శారద ఇంట్లోకి వెళ్తుంది. అలా ఇంట్లోకి వెళ్ళగానే చాలా వెచ్చగా అనిపిస్తుంది. చలి అస్సలు తెలియదు. అది చూసి శారద చాలా సంతోషిస్తుంది. అనామిక చేసిన పనికి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఆహా, అద్భుతం అనామిక, చాలా బాగా ఆలోచించు. నువ్వు చేసిన పనికి నేను నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను. అత్తయ్య, నేను కూడా బాగానే చేశాను కదా? అవునమ్మా, బాగా చేసావు. కానీ నువ్వు ఆ దుస్తుల కోసం చాలా డబ్బు ఖర్చు చేసావు. కానీ అనామిక అట చేయలేదు. డబ్బులు ఖర్చు లేకుండా ప్రకృతిలో లభించే మట్టితో, పేడతో మంచి ప్రయత్నం చేసింది. వీటి వలన ఎట్లాంటి ఖర్చు కాలేదు. ఇది తెలివైన పని అంటే. ఇక మీరు నిశ్చింతగా పడుకోవచ్చు అత్తయ్య. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా అనామిక చేసిన పనికి శారద మెచ్చుకుంటుంది. ఇక అంజలి కూడా శారద చెప్పిన విషయంపై బాగా ఆలోచిస్తుంది. అనామిక చేసిన పని మంచిదని, అలా చేయటం వల్ల నష్టం కూడా లేదని గ్రహించి అనామికను తాను కూడా మెచ్చుకుంటుంది. అక్క, నేను నీకంటే పైచేయి సాధించాలని చాలా ప్రయత్నించాను. కానీ కుదరలేదు. నువ్వు ఓర్పుతో ప్రయత్నించావు. గెలవాలని కాకుండా మంచి చేయాలని చూసావు. కానీ నేను నీపై గెలవాలని చూశాను. అదే మనిద్దరికి తేడా. అందుకే అక్క, నువ్వు చాలా మంచిదానివి. ఇకపై నేను కూడా నీ దారిలోకి రావాలని అనుకుంటున్నాను. అంజలి, నేనెప్పుడూ నిన్ను తోడికోడలుగా చూడలేదు. నా చెల్లెల్లాగానే చూశాను. చాలా సంతోషం. ఇక నా కోడలు ఇద్దరు కలిసిపోయారు. ఈ శుభ సమయంలో మనమంతా వేడివేడి బిర్యానీ చేసుకుని తిందాం. అవునవును, బిర్యానీతో పాటు చికెన్ పకోడీ కూడా చేసుకుని తింటే భలేగుంటది.
అలా ప్రసాద్ చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. ఇక అప్పట్నుంచి తోటికోడళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. శారద కూడా చలికి భయపడకుండా ఆనందంగా జీవిస్తుంది. తన కోడళ్ళిద్దరూ చాలా తెలివైన వారని అందరికీ చెబుతూ గర్వపడుతుంది శారద. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ముగ్గురు కోడళ్ళు అనామిక, అంజలి, అవనిలు తమ భర్తలకు భోజనం పెట్టి ఒకరికొకరు నవ్వుతూ మాట్లాడుకుంటూ తమ గదుల్లోకి వెళ్తారు. అలా వెళ్లిన అనామిక తన భర్త రమేష్తో ఇలా అంటుంది. చూడండి, ఇక ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదండి. ఇంత చిన్న ఇంట్లో అందరం కలిసి ఉండాలంటే కష్టం కదా. ఇప్పుడైతే సరిపోతుంది, కానీ పిల్లలు వచ్చాక పరిస్థితి ఏమిటి? అందుకే ముందే మనం జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అనామిక? వేరే ఇంటికి వెళ్ళిపోదాం. అద్దెకుందామండి. ఈ చలికాలంలో మనం ఈ ఇంట్లో ఉండలేమండి. నిజం చెప్పు అనామిక, అమ్మతో నీకేమైనా ఇబ్బందిగా ఉందా? రమేష్ అలా అనగానే కాసేపు అనామిక మౌనంగా ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత అసలు విషయం చెప్తుంది. చూడండి, నేనేం పశువుని కాను. నేను కూడా మనిషినే కదా. ఉదయం 4 గంటలకే నిద్రలేచి ఇంటి పని చేయాలంటే ఎలా అవుతుందండి? బయట చలి దంచేస్తుంది. ఆ సమయంలో అత్తయ్య నన్ను కల్లాపి చల్లి ముగ్గులు వేయాలని అంటున్నారు. నేనేమో తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో ఇంకో ఇద్దరు కూడా ఖాళీగానే ఉంటారు కదా, వాళ్ళే కూడా చెప్పొచ్చు కదా. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కదా అనామిక, అందుకే నీకే చెప్తుందేమో. ఊరుకోండి మీరు. పెద్ద కోళ్ళైతే ఏంటి, కొమ్ములుంటాయా? నాకు పనులు ఎక్కువగా చెప్పి ఆ అంజలికి అవనికి మాత్రం తక్కువ పనులు చెప్తుంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. అలా అనామిక తన బాధనంతా తన భర్తకు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక మరో గదిలో అంజలి తన భర్త అరవింద్కు తన కష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఎన్నాళ్ళని ఈ ఇంట్లో గొడ్డులా కష్టపడతాను చెప్పండి. వాళ్ళిద్దరికీ తక్కువ పని చెప్పి నాతో ఎక్కువ పనులు చేస్తుంది మీ అమ్మ. ఈ ఇంటికి నేను గొప్పింటి కోడలుగా వచ్చాను. మిగిలిన ఇద్దరి కంటే నేను ఎక్కువ కట్నం తీసుకొచ్చాను. అయినా నాకు ప్రత్యేక మర్యాద అంటూ ఏదీ లేదు. చలిలో గొడ్డులాగా కష్టపడుతున్నా అత్తయ్య మాత్రం వాళ్ళిద్దరిని మెచ్చుకుంటుంది. దయచేసి మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో మాత్రం అసలు వద్దండి. అమ్మడిగితే ఏం సమాధానం చెప్తాం? నీ బాధ నాకు అర్థమైంది. మరి అమ్మకు నచ్చజెప్పి ఎలా వెళ్లాలో తెలియటం లేదే. దానికి ఒక మార్గం ఉంది. అత్తయ్య ఇప్పట్లో మనల్ని పంపించదు. అందుకని నేనే అనామిక అవనితో గొడవ పెట్టుకుంటాను. ఆ గొడవని సాకుగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఎలా వస్తాయో నీకు? ఆడవాళ్ళం కదండి, ఆ మాత్రం తెలివితేటలు మాకుంటాయి. మేం తలుచుకుంటే గొడవని సృష్టించగలం. ఎంత పెద్ద గొడవైనా కనుసైగతో ఆపగలం. నీకు నమస్కారం తల్లి. అలా అంజలి తన భర్తతో మాట్లాడుతుంది. ఇక మరో గదిలో అవని తన భర్త సురేష్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. సురేష్ తన భార్యతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు రోజంతా ఇంటి పని వంట పని చేస్తూ ఉంటావు కదా, అలసిపోవా అసలు? ఏవండి, అందరి భార్యలకి అలసటుంటుంది. కానీ అది ఎంతవరకు? తన భర్త కనిపించినంతవరకే. కళ్ల ముందు భర్త ఉంటే ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. దాన్నే ప్రేమ అంటారు. మీరు నా ముందుంటే చాలు, నేనన్నీ మర్చిపోతానండి. అందుకే నేను నిన్ను ప్రేమించాను అవని. మనది లవ్ మ్యారేజ్ కదా. ఈ ఇంట్లో నిన్ను అందరూ మర్యాద చేస్తున్నారా లేక ఇబ్బంది పెడుతున్నారా? నాకేమండి, అంత బాగానే ఉంది. నా తోటికోడలు బాగానే ఉన్నారు. అత్తయ్య అయితే నన్ను మంచిగా చూసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదండి. అరే, ఇప్పుడు నిజం చెప్పు. నీ గురించి నాకు తెలుసు కదా. నేను బాధపడకూడదని ఏవేవో చెప్పేస్తున్నావు. నీ మనసు నాకు తెలుసు. అలా సురేష్ అనగానే అవని కాసేపు మౌనంగా ఉండిపోతుంది. తన మోహన్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. సురేష్ అది గమనించి మరోసారి తన భార్యను అడుగుతాడు. నిజం చెప్పు, నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? ఏవండి, ఉదయాన్నే నిద్ర లేవడం నాకు అలవాటే కదా. కాకపోతే అనామిక అక్క, అంజలి అక్క ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉంటారు. సరిగా మాట్లాడరు. అత్తయ్య ముందు మాత్రం నాతో ప్రేమగా ఉన్నట్లు మాట్లాడిస్తారు. అరే, మరి ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. అనవసరంగా మీ మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఇంకా ఏవైనా జరగొచ్చు. అందుకే నేను ఆ విషయం చెప్పలేదండి. పాపం అత్తయ్య మా ముగ్గురిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. అయితే అమ్మలేని నీకు అమ్మ దొరికినట్లయింది. అవునండి, అత్తయ్యతో ఉంటే సమయమే తెలియదు. చాలా పనులు నేర్పిస్తుంది. నాకు అలా చేయడం అంటే ఇష్టం. సంతోషం. మీరిద్దరు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నాను. అలా అవని సురేష్లు మాట్లాడుకుంటారు. 3 గదుల్లో ఆ రాత్రి చర్చలు అలా సాగుతాయి. ఇక ఉదయాన్నే శారద నిద్రలేస్తుంది. లేచిన వెంటనే తన ముగ్గురు కోడలని పిలుస్తుంది. అమ్మా అనామిక, అంజలి, అవని, ఉదయం అయింది. రండమ్మా రండి. ఉదయం త్వరగా లేస్తే అన్ని పనులు సక్రమంగా అవుతాయి. అంతా మంచి జరుగుద్ది. శారద అలా పిలవగానే ముగ్గురు కోడళ్ళు ఆమె ముందు ప్రత్యక్షమవుతారు.
ఇక వారిని చూసి సంతోషించిన శారదమ్మ ఒక్కొక్కరికి ఒక్కో పని చెప్తుంది. అమ్మ అనామిక, నువ్వెళ్ళి కల్లాపి జల్లి ముగ్గులే. అమ్మా అంజలి, వంట పాత్రలని శుభ్రం చేసేసుకో. అవని ఇంటిని శుభ్రం చేసి బట్టల సంగతి చూడు. ఈ పనులన్నీ అరగంటలు అయిపోవాలి. అలాగే అత్తయ్య. చూడండి అత్తయ్య, వంట పాత్రలు నేను తర్వాత కడుగుతాను. కాస్త ఎండొచ్చాక ఆ పని చేస్తాను. అదేం కుదరదు, నేను చేస్తున్నాను కదా, నువ్వు కూడా చేయాల్సిందే. చలికి నేను తట్టుకోలేకపోతున్నానక్క, నా వల్ల అవడం లేదు. ఏంటేంటి, చలికి తట్టుకోలేకపోతున్నావా? మాకేమైనా ఎండొస్తుందా? మాకు కూడా చలే కదా వస్తుంది. అయితే ఏంటిప్పుడు? నేను నీకు చెప్పలేదు కదా, అత్తయ్యని అడుగుతున్నాను. అత్తయ్య మీరే చెప్పండి. ఏంటమ్మా పొద్దు పొద్దున్నే గొడవ? చలికాలంలో చలి వేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. త్వరగా పనులన్నీ పూర్తి చేయండి. ఆ తర్వాత అందరూ చన్నీటితో స్నానం చేసుకుని పూజ చేయాలి. ఏంటి చన్నీటి స్నానమా? అత్తయ్య, ఇన్ని రోజులు స్నానం చేశాం కదా వేడి నీళ్లతోనే, ఇప్పుడు చన్నీటి స్నానం ఎందుకు? చూడమ్మా, చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మీరు గమనించారా? స్వామోళ్ళు దీక్షలో ఉన్నప్పుడు ఈ చలికాలంలోనే నిష్టగా పూజలు చేసుకుంటారు. ఉదయాన్నే చన్నీటి స్నానం చేస్తారు. మీరు కూడా ఇక అట్టాగే చెయ్యాలి. శారదమ్మ అలా చెప్తుంటే అంజలి మనసులో ఒక్కటే మెదులుతూ ఉంటుంది. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదే మంచి సమయం. ఎలాగైనా గొడవ పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. అలా మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటుంది అంజలి. మరోవైపు అనామిక, అవనిలు చన్నీటి స్నానం గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. ఇక అంజలి కల్పించుకొని, ఏంటత్తయ్య మీరు మా గురించి ఆలోచించరా? మీకేదనిపిస్తే అది చేస్తారా? చలికాలంలో నిద్ర లేవడమే కష్టం అనుకుంటే మీరేమో ఇప్పుడు చన్నీటి స్నానం అంటున్నారు. అందులోనూ ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చేయమంటున్నారు. మేమింటి కోడలమా లేకపోతే పని మనుషులమా అత్తయ్య? ఏంటమ్మా నువ్వు ఒక్కదాన్ని వెట్ట అంటున్నావు? మిగిలిన వాళ్ళే మాట్లాడలేదు కదా. అనామిక అమల్ని చూడు, చెప్పిన పనులను చక్కగా చేస్తున్నారు. అలా శారద అనగానే అనామికకి కూడా కోపం తన్నుకొస్తుంది. అప్పటి వరకు భరించిన తను ఇక ఆ క్షణం తన అత్తకు ఎదురు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక చాలా అత్తయ్య, ఎన్నాళ్ళన్నీ భరిస్తాను చెప్పండి. ఈ ఇల్లు ఇలా ఇరుకుగా ఉంటుంది. పైగా ఇది పాడుబడ్డ ఇల్లు. ఎన్నాళ్ళని ఇలా ఉంటాం చెప్పండి? ఇంట్లో ఇంతమంది కలిసి ఎలా ఉంటాం అత్తయ్య? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నా భర్త కలిసి అద్దింట్లో ఉండాలనుకుంటున్నాం. అనామిక అలా అనగానే అంజలి గుండెల్లో రాయిపడ్డట్టవుతుంది. అనామిక వైపు కోపంగా చూస్తూ మనసులో ఇలా అనుకుంటుంది. ఓరు దేవుడా, ఇదేంటి అడిగేసింది? నేను అడగాలనుకున్నది నాకంటే ముందు ఇదే అడిగింది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? నేను కూడా అడిగేస్తే పోలా అంటూ అంజలి కూడా తన మనసులోని మాటను చెప్తుంది. అత్తయ్య, మేం కూడా విడిగా ఉండాలనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. నేను నా భర్త ఇద్దరం కలిసి అద్దె ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇక చాలా ఆపండి. మీరు చెప్పాల్సింది చెప్పేశారు కదా, అయితే మీ మాట ప్రకారంగానే చేస్తాను. వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఆ షరతుకి ఒప్పుకుంటేనే వెళ్ళండి. అలా శారద చెప్పటంతో అనామిక, అంజలిలు వాళ్ళ భర్తలతో కలిసి అక్కడి నుంచి పెట్టేపేడా సర్దుకొని వెళ్ళిపోతారు. ఇక అవని మాత్రం అక్కడే ఉండిపోతుంది. యామ్మ అవని, నువ్వెళ్ళలేదే? అత్తయ్య, పెద్దవాళ్ళు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? నాకిక్కడ మీతో ఉండడమే ఇష్టం. మంచిదమ్మా, వెళ్ళి పనులు చేసుకో. అలా ఆ రోజు నుంచి శారద తన చిన్న కోడలు అవనిని బాగా చూసుకుంటుంది. ఇక ఆఖరికి ఒక రోజు ఆస్తి మొత్తం చిన్న కొడుకు పేరు మీద రాసేస్తుంది. అది తెలిసిన మిగిలిన ఇద్దరు కొడుకులు రమేష్, అరవిందు తమ తల్లిపై కోపంతో రెచ్చిపోతారు. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదమ్మా. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరు చూసుకున్నారు? నేనే కదా. ఇప్పుడు వాడు ఒక్కడి పేరు మీద ఆస్తి మొత్తం రాసేస్తావే? నీకు కొంచెమైనా విశ్వాసం కూడా లేదమ్మా. ఏవండి, మీ అమ్మ కసి పెట్టుకుని ఇలా చేస్తుంది. సొంత కొడుకుల్ని ఇలా చేస్తున్నారే, మీకేం తప్పుగా అనిపించడం లేదా? అందరూ తల ఒక మాట అంటారు. అవన్నీ విన్న శారద ఆఖరికి నోరు తెరుస్తుంది. ఇక ఆపండి. చలికాలంలో ఆ పని చేయలేము, ఈ పని చేయలేము అని చెప్పి వెళ్ళిపోయినాళ్ళు మీరు. కానీ నేను చెప్పే పనులకి అడ్డు చెప్పకుండా చేసింది అవనే. నేను కూడా ఇంటికి కోళ్ళకు వచ్చినప్పుడు మా తిట్టకే చేసింది. చలికాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, ఎన్నో నేర్పిచ్చుద్ది. తట్టుకొని నిలబడగలిగితేనే కదా జీవితం. అప్పుడు జీవితం బాగుంటది. ఇది నేను మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్న పాఠం. ఆ రోజు మా అత్త నాకెట్టాగే తన ఆస్తిని రాసిచ్చేసింది. నేను కూడా అదే పని చేయాలనుకున్నాను. ఇప్పుడు అదే పని చేశా. ఇక నాకు అడ్డు చెప్పకుండా మీరు ఇక బయలుదేరండి. అలా శారద చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇంకేమీ మాట్లాడకుండా అరవిందు, రమేష్లు తమ తమ భార్యల్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. అవని, సురేష్ మాత్రం చాలా సంతోషిస్తారు. చూసావా అవని, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. అవునండి, బ్రతికినంతకాలం మంచిగా బ్రతకడమే కదా నిజమైన జీవితం.
అలా శారదమ్మను బాగా చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతారు అవని సురేష్. అనాథలా బ్రతికిన అవనికి శారద రూపంలో అమ్మ దొరికినట్లుగా అయింది. వాళ్ళిద్దరూ అమ్మా కూతుర్లలా ఆనందంగా ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.